గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మరి డే 2 అనమాట. కాపుతోటకి అయితే వెళ్తూ ఉన్నాను. సో ఇక ఫుల్ వీడియోని చూసేయండి. టైం వచ్చేసి ఇప్పుడైతే 8 AM అవుతుందన్నమాట. సో నేను ఏంటంటే ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేసి నేనైతే వెళ్ళిపోతున్నాను. డైరెక్ట్ ఈవినింగే వస్తాను. సో ఈ వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో ఈరోజు అయితే చాలా ఎక్కువగా పండిపోయి ఉంటాయి అన్నమాట కాపీ అయితే. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని మిస్ అవ్వద్దు. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నేనైతే అలాగే వాటర్ అలానే నాకు కావాల్సిన సదుపాయాలు కొన్ని అయితే తీసుకెళ్తున్నాను, తర్వాత చూపిస్తాను. సో మైక్స్ పెట్టుకుంటుంటే సరిగా వాయిస్ అనేది రావట్లేదు, అందుకనేసి మైక్ ఏం పెట్టుకోలేదు, జస్ట్ నార్మల్గానే మాట్లాడేస్తున్నాను. కూడిన యొక్క పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో కదా. మా కాపు తోటకి వెళ్ళడానికి అయితే ఇదనమాట దారి. సో అలానే మేము ఆవులు కూడా ఇదే దారిన తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఉదయం పడిన మంచి అయితే వర్షం కన్నా ఎక్కువగా పడుతూ ఉందన్నమాట. సో అందుకనేసి నేనైతే లేట్ చేస్తూ వెళ్తూ ఉన్నాను. చూడండి ఇదిగా. సో హాయ్ గైస్, నేనైతే ఫైనల్లీ కాపు తోటకి అయితే వచ్చేసాను అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్లో ఉన్నది అదే మా కాపు తోట అనమాట. సో ఇక చుట్టూరా కూడాను. సో ఇప్పుడైతే మరి నేను ఎలా ఏరుతానో ఏంటి అది చూపిస్తాను. సో చూసండి, మరి డే 1కి ఏరిన అంతకన్నా ఇప్పుడైతే చాలా ఎక్కువగా పండిపోయింది అనమాట. చూడండి ఏ విధంగా పండిపోయి ఉన్నాయో. ఇదిగో ఇలా అయితే పండిపోయి ఉన్నాయి అనమాట. సో ఎండ అయితే విపరీతంగా తగులుతుంది. సో మార్నింగ్ ఇప్పుడు 9 అవుతుంది అనమాట. నేను 8 ఆ టైంకి అయితే వచ్చాను నేను తోటకైతే. ఇప్పుడైతే 9 అవుతుంది. సో మార్నింగ్ అయితే చాలా ఎక్కువగా చలి ఉంది కదా అనేసి నేనైతే స్వెటర్ వేసుకు వచ్చేసాను. ఇప్పుడైతే చాలా ఎండ కూడా ఎక్కువగా కాయడం జరిగింది. సో నేనైతే దీన్ని తీసేయాలి, ఎందుకంటే ఇంత ఎండకు భరించలేం కదా వేడి. ఇది గైస్. సో అలానే చూడండి, మొన్న దానికన్నా ఈరోజు బెటర్గానే పండాయి అనమాట. ఇటు సైడ్ కాదు కానీ అవతల సైడ్ అయితే చాలా ఎక్కువగా పండడం జరిగింది. సో నేను ఆ వీడియో కూడా చూపిస్తాను. ఎండ అలానే ఉంది, చలి అలానే ఉంది గైస్. సో మార్నింగ్ కదా, ఈ విధంగా అయితే ఉంది. సో అందుకనే స్వెటర్ తీసేద్దామని అనుకుంటా ఉన్నాను. సో కానీ తీయలేకపోతున్నాను, ఎందుకంటే చలి వేస్తుంది. అలానే ఎండ దగ్గర వెళ్తుంటే ఎండ బాగా ఆడగొడుతుంది. అయినా పర్లేదు, ఈరోజు అయితే ఇలాగే ఉండిపోవడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పుడైతే 10 అవుతుందన్నమాట. సో కాపీ అలానే ఇదిగో ఇది గైస్ ఈరోజు సంగతిలో. మరి ఈరోజు మంచి వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. సో చాలా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో. ఇవి బాగా పండింటివి అయితే తినొచ్చు గైస్, చాలా బాగుంటాయి అన్నమాట. సో నేను తిని టేస్ట్ ఎలా ఉందో ఏ విధంగా ఉందో నేను చూపిస్తాను. సో ఇక్కడ బాగా పండిన పళ్ళు అయితే లేవు. సో ఇక్కడ ఉన్నాయి ఒక 2 పళ్ళు. ఇగో అంటే మనకు బాగా దాహం వేసినప్పుడు ఇవైతే తాగితే కొద్దిగా దాహం అనేది తీరుతుంది అనమాట. తొక్కని ఉంచాలి, పిక్కల్ని అయితే మనం ఉంచుకోవాలి పప్పు లాగా అన్నమాట. చాలా బాగుంటాయి ఫ్రూట్ అయితే. అంటే చాలామందికి తినాలో తినకూడదు అనేసి కొద్దిగా డౌట్ ఉంటుంది, అందుకనేసి నేను తినేసి చూపిస్తున్నాను అనమాట. సో హాయ్ గైస్, ఇప్పుడైతే లంచ్ బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో చూడండి తినైతే నా వైపు అనమాట. హాయ్ చెప్పరా. సో అలాగే పచ్చడి, అలాగే గుమ్మడికాయ కూర, అలాగే అంబలి తీసుకొచ్చామన్నమాట. డే 2 విషయాలు ఇవే గైస్. కాపు తోట మధ్యలో కూర్చొని తింటుంటే ఎక్కడో పిక్నిక్కి వెళ్ళి తిన్నంత ఆనందం వస్తుంది. సో ఏదైనా మధ్యాహ్నం అడవిలో తినడం చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హాయ్ గైస్, ఈరోజు అయితే కాపు తోటకి రావడం డే 2 మీకు తెలుసు కదా. సో ఈరోజు అయితే
మరి ఉదయం నుంచి పని చేసి మరి మధ్యాహ్నానికి అయితే మరి భోజనం అయితే నా వైపు అయితే తీసుకురావడం జరిగింది. సో గుమ్మడి కూర, అలానే ఇవి ఏమంటారు, ఏం పిక్కలు ఇవి, అలసందులు, అలానే అంబలి తీసుకొచ్చిందనమాట. అంబలి అంటే చాలామందికి తెలీదు, రాగి జావా అనేసి అంటారు కదా, ఇదిగో ఇవన్నమాట మేము ఇష్టంగా తాగే ఈ యొక్క జావా అనమాట. అలానే ఇదిగో పెండలం దుంప అనమాట. సో వీటిని అయితే మేము చాలా ఇష్టంగా తింటూ ఉంటాం అనమాట. ఇది గైస్ ఈరోజు ముచ్చట అయితే. సో భోజనం అయితే తినేసాం. సో ఈ వీడియో అయితే మీకు డెఫినెట్లీగా నచ్చుతుంది అనేసి అనుకుంటూ ఉన్నాము. సో నచ్చితే మాత్రం డెఫినెట్లీగా ఒక లైక్ చేసి ప్రతి ఒక్కరికి షేర్. చూడండి, పళ్ళు అయితే ఎంతో చక్కగా పండిపోయాయి. సో వాటిని తీసేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా తీయాలన్నమాట. చూడండి ఇక్కడైతే ఏ విధంగా తీస్తున్నాను మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నాను. సో చాలామందికి అంటే వీటిని తీయడానికి తెలియదు అనమాట. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఒక కొమ్ముని వీర్చిస్తే అది నెక్స్ట్ ఇయర్ అనేది సాధారణంగా కాపు అనేది రాదనమాట. సో అందుకని నేను ఈ వీడియో సింపుల్గా దగ్గర జూమ్ చేసి తీస్తూ ఉన్నాను. సో మీకు డెఫినెట్లీగా ఈ వీడియో నచ్చుతుందనేసి అనుకుంటా ఉన్నాను అనమాట. చూడండి ఎంత సింపుల్గా తీస్తున్నారో. అది తెలిసిన వాళ్ళకైతే చాలా ఈజీ, తెలియని వాళ్ళకి చాలా కష్టం అనమాట. ఇలా ఉంటుందన్నమాట గైస్. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే కింద కామెంట్లో కామెంట్ రాయండి. సో మీకు ఏమనిపించిందో కూడా ఈ వీడియోని మీరే కామెంట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గైస్. చెరీస్ టైప్, నేను ద్రాక్ష అంటున్నాను, చెరీస్ టైప్ ఉంటాయి. ఎక్కువగా అయితే మన ఏఎస్ఆర్ డిస్టిక్లోనే చాలా ఎక్కువగా కాపు తోటలు ఉండడం జరిగిందనమాట. సో ఇక సీజనల్గా పండే ఒక పంటలు డిసెంబర్ జనవరి ఈ మధ్యలోనే ఈ యొక్క పంటలు అయితే బాగా విపరీతంగా పండడం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. సో అలానే మా యొక్క ఏఎస్ఆర్ డిస్టిక్లోన మరి కొన్ని మండలాల పరిధిలోనే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలానే మా యొక్క మండలంలో కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో కొయ్యూరు పరిధిలోన మరి ప్రాంతంలోన చాలా ఎక్కువగా కాఫీ అనేది ఎక్కువగా మరి చేయడం జరుగుతుంది. అదే వాళ్ళకి జీవన ఆదాయం అనమాట. సో చూడండి ఎంతో చక్కగా పండిపోయి మరి టయానికి సరైన రేట్లకు అమ్ముకోలేక రైతులు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారనమాట. అయినప్పటికీ రేట్ తక్కువ వచ్చినా కానీ మాకు తినడానికి తిండి లేకపోయేసరికి ఇటువంటి అయితే అమ్ముకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లోనైతే మా యొక్క గిరిజన ట్రైబలర్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇప్పుడు రేట్ ఎక్కువ వచ్చిందని సంతోషపడదామా అంటే అది లేదు. ఎందుకంటే మరి గిట్టుబాటు ధరలకి ఎప్పుడు కూడాను అమ్ముకోవడానికి అయితే చాలా కష్టపడుతూ ఉంటారు మా యొక్క గిరిజన ప్రజలు. అలా అనేసి మేము పండించుకోవడం వదిలేస్తే మేము జీవించడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకని మేమైతే ఎప్పటికీ ఇటువంటి కాఫీ కావచ్చు, అలాగనే మేము పండించుకునే పంటలు మాకు గిట్టుబాటు అవ్వకపోయినా సరే మేమైతే పండించుకుంటూనే ఉంటామన్నమాట. సో ఇటువంటి అంటే ఎప్పుడు కూడా ఆర్థికంగా మేము చాలా ఇబ్బందులకి గురవుతూ ఉంటాము. సరైన టయానికి మేము అమ్ముకోలేక, మా దగ్గర డబ్బులు లేక, వైద్యానికి కావచ్చు, అలానే అనేక రకాలైన మనకు అవసరాలు ఉంటాయి కదా. మనిషి అనేవాడికి మేబీ చాలా అవసరాలు ఉంటాయి. ఆ యొక్క అవసరాలకి డబ్బు కావాలంటే ఏదో ఒక పని చేయాలి ఖచ్చితంగా. మాకు దాంట్లోనే ఇది మాకు బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో మాకు కాఫీ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్పొచ్చు. ఇప్పుడు అరకు కాఫీ ఎలానో మా యొక్క కొయ్యూరులోన ఈ యొక్క కాఫీ అనేది చాలా అంటే అవసరం అనమాట. ఎందుకంటే చాలామంది కాఫీ లేని వాళ్ళు చాలా ఇబ్బందులు ట్రబుల్స్ ఫీల్ అవుతూ ఉంటారు. మాకు ఎంతో కొంత మేము పండించుకొని మరి ఇది బయట మాకు అంటే అనుకున్న రేటుకి రాకపోయినా సో మేము అమ్ముకొని దీంతో అయితే మేము హ్యాపీగా జీవనం